హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈ రోజు మనం చర్చించబోయే టాపిక్ చాలా ముఖ్యమైనది మరియు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. అదేంటి అంటే భయం లేకుండా మాట్లాడటం ఎలా అనేది. మీరు కూడా ఎప్పుడైనా భయపడి మాట్లాడలేకపోయారా? అయితే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చేస్తుంది. చాలా మందికి గ్రూప్ లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు లేదా ఎవరైనా ముందు స్పీచ్ చేసి వచ్చినప్పుడు భయం వస్తుంది. ఇది సహజం, కానీ ఈ భయాన్ని అధిగమించడం ఎలా అనేది మనం ఈ రోజు నేర్చుకుందాం. భయం లేకుండా మాట్లాడడానికి కొన్ని సులభమైన టిప్స్ ఇక్కడున్నాయి. 1. సిద్ధపడండి. మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆ టాపిక్ పై సరైన సిద్ధత తీసుకోండి. సిద్ధంగా ఉండటం వల్ల మీకు ఆత్మవిశ్వాసం వస్తుంది. 2. ప్రాక్టీస్ చేయండి. మీరు మాట్లాడే ముందు అదే టాపిక్ పై మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యుల ముందు ప్రాక్టీస్ చేయండి. ఇది మీ భయాన్ని తగ్గిస్తుంది. 3. లక్ష్యం మీద దృష్టి పెట్టండి. మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో దాని మీద దృష్టి పెట్టండి, ప్రేక్షకుల రియాక్షన్స్ మీద కాదు. 4. శ్వాస వ్యాయామాలు. మాట్లాడే ముందు కొన్ని లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి. ఇది మీ భయాన్ని తగ్గిస్తుంది మరియు మనసును శాంతపరుస్తుంది. కాదు, స్మాల్ స్టెప్స్ తీసుకోండి. మొదట చిన్న గ్రూప్స్ లో మాట్లాడటం ప్రారంభించండి, ఆపై స్టేజ్ మీదకు వెళ్ళండి. చూశారా? ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు కూడా భయం లేకుండా మాట్లాడగలరు. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. ఫ్రెండ్స్, భయం అనేది కేవలం మన మనస్సులో ఉన్న ఒక అడ్డంకి మాత్రమే. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. మీరు కూడా భయం లేకుండా మాట్లాడగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ లో రాయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. మర్చిపోకండి, మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మీరు మా కొత్త వీడియోస్ను మిస్ చేయరు. థాంక్స్ ఫర్ వాచింగ్.